గౌరవ శాసనసభ్యులు ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు గౌరవనీయులు అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవి గారు, నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ సురేష్ గారు, అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు, మార్గదర్శి అయినటువంటి వైకుంఠం వెంకటరమణ గారు, మార్గదర్శి అయినటువంటి యాగంటి వెంకటేశ్వర గారు, వేదిక పైన బంగారు కుటుంబ సభ్యులందరూ చాలామంది వచ్చారు. ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తూ ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎనభై 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానీయకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు,
ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి, అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. అందుకే ఈరోజు వచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా. ప్రజాగ్రహం అంటే ఎట్టుంటుందో, మొన్న ఎన్నికల్లో మాచర్లో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి చంద్రయ్య. ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలామంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు.
ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి కూటమి కట్టాం. మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు. మామూలు ఓటమి కాదు, నా జీవితం నేను చూశాను. ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు. ఇంకొక పక్క గెలుపు చూస్తే 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. నేను ఆ రోజు చెప్పాను, అభివృద్ధి చేస్తాను, ఆదాయాన్ని పెంచుతాను, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను. సూపర్ 6 ఇచ్చాం. తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, చెప్పాలి. ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా 2 రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి, మన పిల్లలే మనకు ఆస్తి. చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు, మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది. అందుకే 67 లక్షల మందికి ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్సు ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు, భోజనం కూడా ఉచితంగా ఉంటుంది, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసరావుపేటకు పోతారా, విజయవాడ గుంటూరుకు పోతారా, ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను, నాకు ఒక నమ్మకం. అందుకే డాక్రా సంఘాలు పెట్టాను. ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను. ఆ రోజుట్లోనే 5,000 మీ బ్యాంకులో అకౌంట్ వేశాను. ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు, పండుగ కానుకలు ఇచ్చాం, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది, మా ఆడబిడ్డలు బయట వచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది, మీ ఆలోచన విధానమే మారుతుంది. నిన్నటి వరకు 50%కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో 100కు 100% చేసే పరిస్థితి వస్తామంటే అదే మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దీపం నేనే పెట్టాను, సిలిండర్ నేనే ఇచ్చాను, ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడుండి రైతులందరికీ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. మొదటి విడత 7,000 వేసాం, ఇంకా 13,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 47 లక్షల మందికి 3,173 కోట్లు ఒకేసారి వేసాం. నిన్నే మీరు చూస్తే యువగళం ఆ రోజు చెప్పాం, ఉద్యోగాలు ఇస్తా అన్నాం. ఒక్క పైసా అవినీతి లేకుండా 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేయించాం, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తేవాలనో తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండవ కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడూ ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది, పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి. ఇప్పుడు 2 వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది, 5, 18, 2 స్లాబులు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0కి కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే, ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు కానీ, చెన్నా కానీ, పాలు కానీ 5 రూపాయలు పన్నుండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్నుండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది, బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే
ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు ఒకటి రెండు కాదు, కడాన పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కు వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది, ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జితం భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారు తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగబిడ్డ BE చేశాడు, ఆడబిడ్డను MBA చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తల్లి నిస్సహాయరాలు కాదు, స్వయం కృషి, పట్టుదల, విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తా ఉంది. నేను గర్వపడుతున్నా, ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు, బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, చెత్త కబుర్లు చెప్తా ఉంటారు, ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను,
మనకు వైకుంఠపాళి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిపోయింది. ఇంకా అది రావడానికి వీలు లేదు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా లక్ష్యం ఒకటే, అందరికీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరుగుతుంది, ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇప్పుడు ఎవ్వరి దయాదర్శనాల అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్. ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం నాకు ఇవ్వండి, నేను అందరినీ గౌరవిస్తా. పనికాడ మాత్రం రాజీ లేదు. పేదల్ని వేధించద్దండి ఎవరు కానీ, రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఆ అధికారులు కానీ. పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత, అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 730 సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం. ఎంతమంది వాడుకున్నారు? చేలు పైకెత్తండి. చాలా మంది వాడుతున్నారు, ఇంకా చాలా మంది వాడుకోవాలి. క్యాంపెయిన్ కూడా చేస్తున్నా. గ్రామాల్లో, టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి, ఒకవేళ తెలిసిన ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు, పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 83 లక్షల లెగసీ వేస్ట్ ఉండేది. కుప్పలు కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది. దానివల్ల చాలా ప్రమాదం కూడా. అక్కడ వర్షాలు పడతాయి, వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. ఒక దిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు ఈరోజు. అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను, మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి, ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు. పారిశ్రామిక
శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. గుడ్ జాబ్. ఈరోజు కూడా నేను ఒక చిన్న పని ఇచ్చి వచ్చా. ఇక్కడే ఒక యాదవ్ కాలనీ ఉంది. మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. చాలా చెత్తగా ఉంది. నేను అడిగా, ఎట్లున్నారు మీరంటే, అలవాటు అయిపోయిందంటే 30 ఏళ్ళ నుంచి ఉంది, అట్లా ఉండిపోయాం సార్ అంటే. ఇప్పుడు ఏంటంటే, కాదు, మీరు చేసే పని మాకు నచ్చింది, మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం, మీరు 4 గంటలు టైం ఇవ్వండి, ఈ చెత్తంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అవుతాను. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికక్కడ ఇలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే నేను చూశాను, ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఏది పారేయకుండా, చిన్న చిన్నవన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్నీ అక్కడ పెట్టండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలనో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నెలలో 100 వాహనాలు పెడుతున్నాం. ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని, పనికిరాని వస్తువులు తీసుకొని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువుల్ని మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. చెత్త నుంచి కరెంటు తీస్తున్నాం. అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం. అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం. దీనివల్ల సర్క్యులర్ ఎకానమీ బాగుపడుతుంది. విశాఖ, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. తొందరలోనే రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్స్ వస్తాయి. అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం. అక్టోబర్ 2కి మున్సిపాలిటీలు, జూన్ 26కి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనం అందరం మనుషులం. మనకందరికీ ఆక్సిజన్ అవసరం, మంచి గాలి అవసరం. కానీ రాను రాను మనందరం కూడా మెకానికల్ అయిపోయాం, బిజీ అయిపోయాం. ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతా ఉంది. గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చి పట్టే పరిస్థితికి వస్తాం. ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో. అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు. కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది. అంటే చాలామంది, కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి. ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను ఇంకొక మాట చెప్పాను. మొన్నే మీరు చూశారు, యోగా డే అన్నాం. 30 రోజులు అన్ని ఊర్లలో మీ అందరికీ ప్రమోట్ చేశాం. ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది.
3,20,000 మంది విశాఖపట్నంలో తెల్లవారితో 5 గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యోగాకు ₹1 ఖర్చు లేదు. కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ బరస్ట్ ఇది అవుతుంది. ఎప్పటికప్పుడు మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాను. యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను. ఆ యూనివర్సల్ హెల్త్ లో చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు డబ్బులిచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం, సమాజానికి కూడా నష్టం. అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం తమ్ముళ్ళు దించిన మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోతే కాపాడాలంటే ఏమిటంటే సంజీవిని ఔషధం మొక్క కావాలన్నారు. అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకుని లక్ష్మణుడు చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది. అంటే లక్ష్మణుడిని కాపాడారు. అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ కూడా అదే మాదిరిగా రియల్ టైం హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని మానిటర్ చేసే విధానం. అవసరమైతే హాస్పిటల్కి వస్తే సమర్థవంతంగా ట్రీట్ చేసే మెకానిజానికి తొందరలోనే శ్రీకారం చుడతాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్గా ఉండడమే కాదు, పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు, మురికి కాలువలో ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఎక్కడికక్కడ గ్రీన్గా ఉండాలి, చెట్లు పెట్టాలి. ఆ విధంగా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కు ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీన్ కవర్ ఉండాలి. ఈరోజు చెట్లు లేకుండా పోయినాయి. కానీ ఇటీవల పెడుతూ వస్తున్నాం. ఇప్పటికి 31% గ్రీన్ కవర్ ఉంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి ముందుకిచ్చి రాబోయే 4-5 సంవత్సరాల్లో 37% పోతాం. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి. ఇది మన బాధ్యత. చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్కే లేదు. గాలి పీల్చకపోతే ఏమవుతారు మీరు? ఏమవుతారు? కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్నెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యూఎల్బీస్ అన్నీ కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే
ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి 1421 మంది జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు. నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకులు అవసరం, ప్రజల్లో చైతన్యం అవసరం. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత 5 కోట్ల ప్రజలపైన ఉంది. పిలిపిస్తున్న ఈ మాచర్లలో ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే, మీరు కూడా ముందుకు రండి. స్వచ్ఛాంధ్ర ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలి, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం. ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత, ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం, వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం, ఇది ఒక్కరోజు కాదు, అనునిత్యం. నేను ఇప్పుడు చూశాను, ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా, మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా. అందుకే నేను నారాయణ గారికి చెప్పాను, టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి, షెడ్లు కట్టిస్తాం. దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. ఒకప్పుడు యాదవులు కానీ కురబా కానీ గొర్రెలు మేపేవాళ్ళు, ఆ గొర్రెలు పోతా ఉండేటివి. ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు, రాష్ట్రం అంతా తిరిగేవారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను. మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి 6 నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు. ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం. ఒక్కొక్క రాత్రి ఇక్కడ ఉండేటివి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను. పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే. అందుకే నేను ఒకటి చెప్పాను, భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. బయట పోవాల్సిన పని లేదు, ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు లేవు, వాళ్ళకు అండగా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, లావు చెప్పాడు, బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం.
దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్, దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్కి నీళ్ళిచ్చే బాధ్యత, ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్ళిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపుడి సెల 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో కూడా మీరు చూస్తే 1,25,000 ఎకరాలకు నీరు అందుతుంది. 1,00,000 మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది. మొదటి దశ 1.54 టీఎంసీలు, రెండవ దశ 6.32 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ 2 కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మాదిరిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంఛ, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కల అయితే, ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు చూడండి, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు, వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. నేనుంటే 2020కి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత 400 కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. అదైన తర్వాత ఆలోచిస్తున్నాను, ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు ఒకటి ఉంది. వంశధార శ్రీకాకుళం మధ్యలో చిన్న చిన్న నదులు వాగులు అన్నీ ఉంటాయి. గోదావరి జిల్లాలు, కృష్ణా ఇక్కడ పారుతూ, మీ దగ్గర కూడా నాగార్జున సాగర్ ఉంది, కానీ మాచర్లకు మాత్రం నీళ్లు లేవు. పక్కనే నాగార్జున సాగర్. ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నా నది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది.
మళ్ళీ అన్ని నదుల్ని జీవనదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత, అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పటికే గోదావరి కృష్ణా కలిపాం. తొందరలో గోదావరి వంశధార కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువ కూడా నీళ్లు పడేస్తాం. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకే ఇచ్చాం. కుడి కాలువకు నీళ్లు ఇస్తే ఇంకా చివరి భూములకు కూడా సమస్య లేదు. ఈ సంవత్సరం ప్రస్తుతానికి 94% మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో జల కళ కనపడుస్తా ఉందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈ 3 పనులు కూడా చేస్తాం. ఈ 3 పనుల వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరికపుడి సెల, ఇంకో పక్క నీళ్లు నాగార్జున సాగర్కు వచ్చే విధంగా, ఇంకో పక్క ఏదైతే జేజేఎంలో ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, అమృతలో పట్టణం నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళాయిలు పెట్టే బాధ్యత, ఇంటింటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మరి ఇంకోటి అడిగారు, ఏవైతే మిరప బోర్డు కావాలన్నారు. నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. కానీ అది వచ్చే వరకు ఇంట్లో కూర్చుంటామని మీరు మాత్రం యూరియా వేసి మిరప పండిస్తే కొనేవాళ్ళు లేరు. ఒకప్పుడు టెస్టింగ్ ఉండేది కాదు. ఏదో మనం పంపిస్తే కొన్ని సందర్భాల్లో పొగాకులో కూడా ఏ విధంగా మోసాలు జరిగాయో మనం చూసాం గత చరిత్ర. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది. అందరూ కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసి పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటే, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. మీరు పండించిన పంట గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. నేను నిన్న మొన్న చూశాను, యూరియా వేయాలంటున్నారు. దేనికోసం అడుగుతున్నా, నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, యూరియా ఊరికే వస్తుందని ఎక్కువ వేస్తే దానివల్ల అనర్థాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈరోజు పంజాబ్ ఉంది, ప్రతిరోజు ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టారు. ఈరోజు వాళ్ళు పండించిన పంటలు తిని ఎవ్రీడే 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ఆ 2 ట్రైన్లు కూడా క్యాన్సర్ పేషెంట్తో వెళ్లే పరిస్థితికి వచ్చారు ట్రీట్మెంట్ కోసం. మన ఆరోగ్యం ముఖ్యం. అందుకే నేను ఒక మాట చెప్పాను, మనిషి ఆరోగ్యానికి పౌష్టికాహారం ముఖ్యం. భూమి ఆరోగ్యానికి న్యూట్రియంట్స్ అవసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం న్యూట్రియంట్స్ పైన ఆధారపడడం లేదు. మనిషికి ఎట్లయితే స్టీరాయిడ్స్ ఇస్తామో భూమికి కూడా స్టీరాయిడ్స్ ఇస్తున్నాం. ఆ స్టీరాయిడ్సే యూరియా, ఆ స్టీరాయిడ్సే కెమికల్ ఫెర్టిలైజర్స్. నేను చిన్నప్పుడు చూశాను, మా తల్లిదండ్రులు వ్యవసాయానికి మాత్రం అమ్మకానికి ఒక పంట, ఇంటికి ఒక పంట వేసేవాళ్ళు. ఇంటికేసే పంటకు మాత్రం ఎరువులు వేసేవాళ్ళు కాదు. వేపాకు తీసుకొని వేప నీరు అవన్నీ కొట్టేవాళ్ళు. అంటే శాస్త్రీయంగా చేసేవాళ్ళు. ఈరోజు మనందరం మారిపోతున్నాం. ప్రపంచంలో కూడా తెలివితేటలు మారిపోయినాయి. శాస్త్ర పరిజ్ఞానం మారింది. టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేస్తే దీంట్లో కానీ రెసిడ్యూ ఉంటే రిజెక్ట్ చేసేస్తున్నారు, లేకుంటే ధర కూడా ఇవ్వడంలా. అందుకే రైతాంగంలో ఒక స్ఫూర్తి రావాలి, ఒక చైతన్యం రావాలి. తప్పకుండా నేను మిరప బోర్డు కోసం ట్రై చేస్తాను. అదే సమయంలో మనము పండించే పంట ప్రకృతి సేద్యం కూడా, అందుకే నేను తీసుకొచ్చా దూరదృష్టితో ఆలోచించి. ఈరోజు ప్రకృతి సేద్యం బాగా పికప్ అవుతా ఉంది. టెక్నాలజీ వచ్చింది, డ్రోన్లు వచ్చాయి. డ్రోన్లు కానీ సెటిలైట్ కానీ ఇవన్నీ ఉపయోగించుకోగలిగితే
చాలా వరకు వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ నియోజకవర్గ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు అదనంగా అమృత కాకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఇవ్వాలనుకుంటున్నాం. అది ఏ విధంగా పెట్టాలనో తొందరలోనే ఫైనలైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పల్నాడు ఉత్సవాల్ని జిల్లా కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాం. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పల్నాడుకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉపయోగించుకొని పల్నాడు ఉత్సవాల్ని ఘనంగా చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయాల్సి కోరుతూ ఇప్పుడు ఫైనల్గా 5 నిమిషాలు ఒక బంగారు కుటుంబాలు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తా. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసమే కాదు. సంపద లేకపోతే ఆదాయం పెరగదు. అప్పుడు కావాల్సింది పారిశ్రామికవేత్తలు కూడా కావాలి. అదే సమయంలో మన వాళ్ళకు ఉద్యోగాలు కూడా కావాలి. ఒక పక్క నేను ఇంకొక ప్రోగ్రాం కూడా ఇచ్చాను. ప్రతి ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. పేదరిక నిర్మూలన కోసం ఒక్కొక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి నేను ముందుకు వస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి పిలిపించాను. నేనున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా టీచర్కి జీతం ఎవరిచ్చారు? ఆ రోజు ప్రభుత్వ పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా చదువుకున్నాం. ప్రతి ఒక్కరూ అంతే. ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక చదువుకున్నా, లేకపోతే ఊర్లో రోడ్డు వేసినా, లేకపోతే మంచినీళ్ళు వచ్చినా ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీనే. ఈరోజు మనం పైకి వచ్చాం. కానీ మనతో సమానంగా పుట్టిన వాళ్ళు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అందుకే ఒకప్పుడు నేను జన్మభూమి పిలిపించాను. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలిరా అంటే ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు అది సమాజం కోసం నేను చేశాను. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, వ్యక్తుల కోసం చేస్తున్నాను, కుటుంబాల కోసం చేస్తున్నాను. మనతో పుట్టిన కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి. ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నాతో కలవమని అప్పీల్ చేశాను. చాలామంది వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు P4 అనే కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రతి ఒక్క కుటుంబాన్ని అధ్యయనం చేసి వాళ్ళకు అండగా నిలబడడం, చేయూతనివ్వడం, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం, మంచి ఆలోచనలు ఇవ్వడం. ఈరోజు వాళ్ళకు ఉండే పరిస్థితిలో మంచిగా కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా నిద్ర లేస్తే పని చేస్తే తప్ప కడుపు గడవని పరిస్థితి. చదువుకోవాలంటే చదువు ఆలోచనే ఉండదు, దానికి డబ్బులు కావాలి. కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనకు ఆలోచనే వద్దనుకుంటారు. కొంతమంది ధైర్యంగా ఆలోచిస్తారు, కలలు కంటారు. ఆ కలను సాధించడానికి నిరంతరం పనిచేస్తారు. అలాంటి వాళ్ళల్లోనే ఒక వ్యక్తి మీరా, ఇంకొక వ్యక్తి రమణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలని 2 మార్గాలుగా ఆలోచించాం. పేదరికంలో ఉండే వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా, ఇంకో పక్క పైకి వచ్చిన వాళ్ళు మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు 10 నిమిషాలు టైం ఉంటే 10 మందికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం నాకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా నేను చేసే ఈ యొక్క ఉద్యమం, నేను చేసే ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 15-16 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం. ఎన్టీ రామారావు గారు అధికారంలో 8 ఏళ్లు ఉన్నారు. మేము చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా కొన్ని మంచి చేస్తే దానివల్ల కూడా మీరు బాగుపడ్డారు, పైకి వచ్చారు, మీ తెలివితేటలతో వచ్చారు. కానీ ఈరోజు మనందరి బాధ్యత పక్క నుండి వాళ్ళు ఆలోచించాలి, కింద నుండి వాళ్ళు ఆలోచించాలి, చేయూతనివ్వాలి. ఏ విధంగా ఇస్తారో ఈ 2 కుటుంబాలు చెప్తాయి. మీరు కూడా ఇంటే ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నారో మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే విషయాలు మీరు వినాలి, మంచి చెడుల అధ్యయనం చేయాలి. మీ కుటుంబం కూర్చొని ఒకసారి అర్థం చేసుకొని మీరు కూడా మంచిని కానీ ఫాలో అయితే చేసేవాడికి కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఇది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుతూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మన బంగారు కుటుంబాలను ఒకరిని రామ్మా, నువ్వేనా మైక్ ఇవే. ఈ అమ్మాయి మాట్లాడుతుంది, అక్కడ మార్గదర్శి మాట్లాడతారు. చెప్పమ్మా, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో, మాట్లాడు. నమస్కారం సార్. అటు చూసి మాట్లాడు, దగ్గర పెట్టుకోమా, ఫ్రీగా మాట్లాడమ్మా, ఇంట్లో మాట్లాడు, ఫ్రీగా మాట్లాడమ్మా. నమస్కారం సార్. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల నీలావతి. నాకు నేను మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా భర్త చనిపోయారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు 3 పిల్లలు సార్. మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో, తీసుకుంటా కదా, నేను తీసుకుంటాను. పక్కన నిలబెట్టు, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు. చూడ, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఈ పక్కనమ్మను అమ్మాయిని నిలబెట్టండి. ఓకే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే వరుస నిలబెట్టండి, తీసుకుంటూ వెళ్తాను. ముందు వాళ్ళు నిలబెట్టండి. ఓకే, చెప్పమ్మా. రెండు పనులు కావాలి, వాళ్ళ అవసరాలు కూడా తీరాలి, మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి. చెప్పమ్మా. ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్. పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాను. పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఏం చదువుతారమ్మా పిల్లలు? పిల్లలు పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మీ తల్లి గారి తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయి పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. మేము కూడా పొలం పనికి వెళ్ళి. మీ అత్త మామలు ఎవరు లేరా? మా అత్త మామ ఉన్నారు. మా అత్త మామ ఇడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. వాళ్ళు వేరేగా ఉన్నారు, నువ్వు ఒకటే ఉన్నావు. సార్. ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు, పేద కుటుంబం, తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు, కూలికి వెళ్తారు. అత్త మామ కూడా సహకరించడం లేదు. 3 పిల్లలు, ఒంటరి మహిళ. నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా? రావట్లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా? నాకు ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్. ఆధార్ కార్డులు పెట్టుకునేసరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్. కదమ్మా, ఈ మధ్య మహిళ వితంతు పింఛన్లు ఇచ్చాం కదా. ఈ మధ్య వితంతు పింఛన్లు ఇచ్చాం కదా. ఇవ్వలేదు సార్. భర్త పింఛను భార్యకి ఇస్తా అన్నారు సార్. పాత వాళ్ళకి ఇవ్వలేదా 3 ఏళ్ళు? ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా, ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా వితంతు పింఛన్ ఇవ్వండి.
ఈ నెల నుంచి నీకు 4,000 రూపాయలు పింఛను కూడా ఇస్తామమ్మా. దానివల్ల నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, ఎట్లా చేస్తారు చెప్పండి. మార్గదర్శి మీ పేరు చెప్పండి బ్రదర్. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మన శాసనసభ ఎమ్మెల్యే గారికి, సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన మాచర్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఇటువంటి P4 పథకాన్ని స్థాపించిన వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు, మా సిఎండి మేడం గారు కానీ, జేఎండి మేడం గారు, మా ఇందిరాదత్ గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను 105 మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది. ఇది మా సార్ యొక్క ప్రోత్సాహం వల్ల, మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను. ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ, తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడూ ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను. ఈరోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు. ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్. ఇచ్చేసి ఆ తర్వాత ఖాళీ టైంలో ఏమన్నా ఉంటే కూడా కుట్టు మిషన్లు, ఒక కుట్టు మిషన్ ఇస్తే కుట్టు మిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ, వాళ్ళ పిల్లలను చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇంకా ఇదే విధంగా P4 కార్యక్రమంలో భాగంగానే ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఈ యొక్క CSR యాక్టివ్లో ఒక 50 మిషన్లు శాంక్షన్ చేశారు సార్. అదేవిధంగా మేము తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ ఉంటాం. ఆ ముగ్గురు పిల్లల్ని చదివించే బాధ్యత మీది. ఇప్పుడు గవర్నమెంట్ 15,000 ఇస్తున్నాం. అవసరమైతే మంచి స్కూల్లో పెట్టి ఆ 15,000 కూడా మీరు వాళ్ళకి ఫ్యామిలీకి సంవత్సరానికి వస్తుంది. అప్పటికి 4,000 ఇస్తున్నాం. మీరు ఉద్యోగం ఇస్తే కొంత డబ్బులు వస్తుంది. ఆ డబ్బులంతా కూడా పూల్ చేసి ఈవిడ బాగుపడడం, పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించి మీరు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే విధంగా చేసే బాధ్యత కేసీపీ తీసుకోవాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? తప్పకుండా సార్. అది తీసుకొని ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రణాళిక తయారు చేసి, ఒక విజన్ తయారు చేసి ఆ కుటుంబాన్ని బాగు చేయాలి. ఈవిడ కూడా ఏం చదువుకున్నాం మనం, ఆ అమ్మాయిని కూడా కుట్టు పనులు కానీ ఇవన్నీ చేపించి ఆదాయం ముందు మీ దగ్గర పెట్టి ముందు మా దగ్గర ఉద్యోగం ఇస్తాం సార్. ఉద్యోగం పని కల్పిస్తాం సార్. పని కల్పించి ఒక కుట్టు మిషన్ ఇచ్చి ఆమె ఖాళీ టైంలో డెవలప్మెంట్ చేసేదానికి మేము ఆ ముగ్గురి పిల్లల్ని మీ పిల్లలుగా భావించి కేసీపీ చదివించే బాధ్యత మీది. స్థిరపడే వరకు మీ బాధ్యత. తప్పకుండా సార్. వీళ్ళే కాదు, ఇంకా అలాంటివన్నీ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో కేసీపీ ముందుకు రావాలి. ఓకే, మేము ఈ యొక్క ఇటువంటి స్వచ్ఛ ఆంధ్ర కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, ప్రభుత్వం తరఫున కానీ, మా కేసీపీ సంస్థలో కానీ మేము చాలా ఎంతో చేస్తున్నాం సార్. ఈ యొక్క పట్టణ ప్రజలకు, మాచర్ల పట్టణ ప్రజల్లో కూడా తాగునీటి కానీ, సాగునీటి కానీ మేము చాలా చేస్తున్నాం సార్. ఎక్సలెంట్ మా, నేను అభినందిస్తున్నా. కేసీపీ మంచి సంస్థ. కానీ ఇప్పుడు నేను కోరేది, మీరు మేనేజ్మెంట్ మీకు ఎట్లయితే కేసీపీ దత్ గారు పైకి వచ్చారో, ఈరోజు మీకు బంగారు కుటుంబాన్ని అప్పచెప్తున్నా. బంగారు కుటుంబం రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారు కావాలి. 10 కుటుంబాలను ఆదుకోవాలి. అదే మీకు అందరికీ ఈరోజు చెప్పాను నేను. అంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. పేదవాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు ఉపయోగించగలిగితే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. దానికి కావాల్సిన సానబెట్టడమే. ఆ సానబెట్టే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. బీ క్లియర్. ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో కలెక్టర్తో మాట్లాడండి. అవి కూడా తీసుకొని ఫోకస్ చేయండి. అలాగే సార్, తప్పకుండా సార్. ఏదైతే మేము స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కానీ నా మాట నువ్వు చేసిన పనులన్నీ అభినందిస్తున్నా. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని కుటుంబాలని బాగు చేస్తారు? బీ క్లియర్. నువ్వన్నీ నాన్చొద్దు. ముందు మారిగా నా దగ్గర నానుస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాన్చే పని లేదు సార్. ఇప్పుడు అడిగిన దానికి చెప్పడమే.
ఇప్పుడు 50 కుటుంబాలకు మేము కుటుంబ మిషన్లు ఏర్పాటు చేస్తాం సార్. తప్పకుండా నువ్వు కలెక్టర్తో మాట్లాడి ఎన్ని కుటుంబాలని మీరు పైకి తీసుకొస్తారో, కుట్టు మిషన్లు వచ్చి 4 రోజుల తర్వాత కుట్టు మిషన్లు కూడా పనిచేయలేదంటే అది కరెక్ట్ కాదు. కుట్టు మిషన్లు పనిచేయాలా, వాళ్ళ జీవితాలు మారాలి. నా కొలమానం నువ్వు కుట్టు మిషన్ ఇచ్చావా లేకపోతే ఇంకోటి ఇచ్చావా అని కాదు, వాళ్ళ తలసరి ఆదాయం ఎంత మారింది, వాళ్ళ తర్వాత ఎట్లా మార్చారో అది నేను చూస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని. అది నీ బాధ్యత. తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమ్మా, ఇక్కడ రమ్మా, మైక్ ఇవ్వండి, మాట్లాడమ్మా. నమస్కారం సార్. దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు షేక్ నజీరున్. మా అమ్మ నాన్న నన్ను చిన్న వయసులోనే పెళ్లి చేశారు సార్. దానివల్ల నాకు ఒక పాప పుట్టిన తర్వాత మా వారు యాక్సిడెంట్లో చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు సార్. మా తల్లి తండ్రి నన్ను కూలి పని చేసి నన్ను నా పిల్లని చూశారు సార్. నాకు ఒక చెల్లి ఉంది. మా ముగ్గురిని వాళ్లే పోషించారు సార్, పొలం పని చేసి. వాళ్ళతో పాటు నేను పని చేసి నా కూతుర్ని పోషించుకున్నాను సార్. 10 వరకు అయితే చదివించాను. నాకైతే చేత కాదని నేను చెప్పాను. మా అమ్మగారు అన్నారు, లేదమ్మా మేము ఉన్నాం కదా, మేము ముగ్గురం కలిసి చేసుకొని మీ పిల్లలకి నీకు మేము అండగా ఉంటామని నన్ను దగ్గరగా తీసుకున్నారు సార్. కాకపోతే నాకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి కూడా డిగ్రీ చేసి ఉంది. ఆ పిల్లకు కూడా ఏమీ లేదు. కాకపోతే చదివేదానికి మనకు చేత కాలేదు సార్. కాకపోతే నా కూతురు 10లో A+ మార్కులతో వచ్చింది సార్. కాకపోతే ఇంకా చదివిస్తామని చదివిస్తే డిగ్రీకి వచ్చేసి కూడా మంచి మార్కులతో 920 మార్కులతో పాస్ అయింది సార్. అప్పుడు మా అమ్మగారు అన్నారు, పిల్ల చదువుతుంది కదమ్మా, చెల్లికి ఎటు చదివేయట్లేదు కాబట్టి మేమందరం కలిసి అమ్మాయి ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తామని చెప్పారు సార్. ఈ మధ్య కాలంలో మా అమ్మగారు ఒంట్లో బాగోలేక మేము చూపించాం, కానీ మా డబ్బు సరిపెట్టి చూపించినా కానీ మా అమ్మగారి బాగా కాలేదు సార్. మా అమ్మగారు 10 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంట్లో 10 రోజులు కష్టపడి మా చేతుల బంద ప్రాణాలు వదిలిపెట్టారు సార్. అప్పటి నుంచి మా నాన్నగారికి కూడా బాగోట్లేదు. మా నాన్నగారు నేను మా చెల్లి కష్టపడి నా కుటుంబాన్ని నేను సాక్కుంటా వస్తున్నాను సార్. నా కూతురు ఇప్పుడు డిగ్రీ చేయాలమ్మా అంటే నా చెల్లి తోడు ఉండి, నీకేం భయం లేదక్క, నాన్న నేనున్నాము, నీ కూతురు చదువుకోవాలంటే మేము కష్టపడి నీ కూతుర్ని చదివిద్దాం, కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే నేను కూడా చదువుకుంటానక్కంటే సరేలమ్మా అని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాను సార్. BSc జాయిన్ చేశాను నా కూతురు. నా పేరు షేక్ నజీరున్ సార్. షేక్ నజీరున్. ఇప్పుడు మీ చెల్లెలు ఏం చదువుతుందమ్మా? డిగ్రీ చేసింది సార్. డిగ్రీ చేసింది. మీ చెల్లెలు డిగ్రీ, మీ కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు? డిగ్రీ చేస్తాను. ఇద్దరు డిగ్రీ బీకామ్ చేస్తుంది, ఇప్పుడే జాయిన్ అయింది సార్. ఓకే, ఒకసారి మైక్ ఇవ్వండి. రండి మార్గదర్శి. నమస్కారం సార్. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మన కోఆర్డినేటర్ గారు ఫోన్ చేశారు సార్ 2 రోజుల కింద. ఇట్లా మాచర్లో ఈ P4 ప్రోగ్రాం గురించి చేసి మీరు సహాయం చేస్తారని అడిగితే చేస్తానని చెప్పానండి. చెప్పారు. నజరీన్ గురించి కూడా నేను మాట్లాడానండి. మాట్లాడితే వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళకి చదువుకి ప్లస్ వాళ్ళ డాటర్ CA కూడా చేయాలనుకుంటున్నారంటండి. వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి నేను కమిట్ చేశానండి. ఇప్పుడు మీరేం చేస్తారమ్మా? మా సీడ్ కంపెనీ అండి, విత్తనాల కంపెనీ అండి. ఎక్కడ? మా దుర్గి అండి, నేటివ్ ప్లేస్ దుర్గి అండి, హైదరాబాద్లో కంపెనీ అండి. ఇక్కడ దుర్గిలో కూడా ఫ్యాక్టరీ ఉందండి, కడుతున్నామండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఈ కుటుంబాన్ని ఎంతమందిని మీరు చేయగలుగుతారు? ఒకసారి కలెక్టర్తో మాట్లాడి చేయడం ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి. షూర్ సార్. ఈ కుటుంబాన్ని ఈవిడ వీళ్ళ తండ్రి అంతే కదమ్మా? మీ తండ్రి, నువ్వు, మీ చెల్లెలు, నీ కూతురు 4 ఉన్నారు. ఈ 4 ఫ్యామిలీని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మీరు సీడ్ కంపెనీ పెట్టినప్పుడు మీరు ఆలోచించారు కదా, అదే మరి ఈ 4 వీళ్ళకి ఆస్తి నేను కలుస్తానండి. వాళ్ళ ఇంటికి వాళ్ళకి కలిసి ఇద్దరిని చదివించడం. అవునండి. మీ నాన్నకు పింఛన్ వస్తుందమ్మా? నీకు వస్తుంది. ఓకే, ఈ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే మరి 2 పిల్లలు చదువుకోవాలి. 2 డిగ్రీ చేస్తున్నారు. 4 చదివించి ఎంతవరకు కావాలో చదివించి వాళ్ళ జీవితంలో సెటిల్ చేసే బాధ్యత మీది. షూర్ సార్. నమ్మకం? షూర్ అండి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, దురదృష్టం వెంటాడుతూ ఉంది. ఆ దురదృష్టం మీరు ఒకసారి చూస్తే
ఈ అమ్మాయి హస్బెండ్ చిన్నప్పుడు పెళ్లి చేసి ఒక పాప పుట్టింది. తర్వాత హస్బెండ్ చనిపోయాడు. కానీ సంకల్పం వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి చేయాలి, చదివించాలనుకున్నారు. ఒక పక్క చెల్లిని చదివించాలి, రెండో పక్క ఈవిడ బిడ్డను కూడా చదివించాలి. ఈవిడ కూడా కూలి పని చేసి ఎట్టైనా సరే చదివించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంది. కానీ చాలని ఆదాయం, కలిసి రానటువంటి ఆరోగ్యం, ఈ రెండు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు అందుకే మనసుండే మనుషులుంటే కొంతవరకైనా ఈ సమస్యల పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే నేను P4 తీసుకొచ్చాను. డబ్బులు అనేటివి అందరికీ వస్తాయి, కానీ కొంతమంది మనసుండే మనుషులుంటారు, వాళ్ళు 10 మందికి సహాయం చేస్తారు. అలాంటిది ఇప్పుడు నిన్నటి వరకు వారికి తెలియకపోయినా మనం చెప్పిన తర్వాత విని, నేను ఈ ప్రాంతంలో పుట్టాను, ఈ ప్రాంతంలో 10 మందికి సహాయం చేయాలని P4 ద్వారా ముందుకొచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ నలుగురిని ఆధారంగా తీసుకుని వీళ్ళింట్లో ఇద్దరున్నారు. వీళ్ళ తండ్రి వేరేగా ఉన్నాడు, కానీ ఆయన కూడా ఒక పక్కన భారం, ఈవిడ ఉంది. ఇద్దరికి ఒకరికే పింఛన్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాం. ఇద్దరికి 4,000 రూపాయల పింఛను మన ఓల్డేజ్ పింఛన్ ఇస్తామని, ఈవిడికి ఇతంతో పింఛను, వాళ్ళ తండ్రికి ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చి, అదే సమయంలో ఇద్దరి చదువులు చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తున్నా. ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఒకరోజు నేను చూస్తాను. వెంకటేశ్వరరావు గారు, మీరు చేయూతనిచ్చిన కుటుంబం ఈరోజు బంగారు కుటుంబం, రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారై వాళ్ళు కూడా ఒక 100 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇది నా ఆలోచన. ఈ ఆలోచన చేయడం చాలా సులభం, దీన్ని జయప్రదం చేయాలంటే చాలా కష్టం. పోతూ చెత్తంతా వేసిపోయాడు, చాలా సులభం. ఆ చెత్త క్లీన్ చేయడానికి నాకు సంవత్సరం పడతా ఉంది. ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చెడు చేయడం 1 నిమిషం పని, మంచి చేయడానికి మాత్రం చాలా శ్రమ అవసరం, పట్టుదల అవసరం, కన్సిస్టెన్సీ అవసరం. అందుకే నేను ఈ కార్యక్రమాన్ని మనస్సుకు దగ్గర పెట్టుకొని చేస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, నా శేష జీవితం పేదవాళ్ళకి అంకితం. నేను సూపర్ 6 ఇచ్చిన, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన, ఏదో ముక్కుబడిగా ఇవ్వడం కాదు, ఒక బాధ్యతగా ఇస్తున్నా. నేను కష్టపడేది ప్రజల కోసం కాబట్టి, అందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి సూపర్ 6 తీసుకొచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. కేంద్రం కూడా ఆ దిశగా ముందుకు వస్తూ ఉంది. ఈరోజు దీనివల్ల మీరు కొనుగోలు శక్తి మీకు పెరుగుతుంది, కొంతవరకు వెసులుబాటు వస్తుంది మేము ఇచ్చే డబ్బుల వల్ల. దీనివల్ల మీరేం చేయాలంటే, మీరు కూడా మీ కుటుంబం పైకి రావాలంటే మీ ఆలోచన విధానం మారాలి, మీలో కూడా కొంత పట్టుదల రావాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు లేకుండా ఎవరికి ఉండరు. నాకు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి. నిన్న నేను చూశాను, అనేక పంటలకు ధరలు తగ్గుతున్నాయి. దానికి కారణం మనమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలు. ఈరోజు అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నాడు, ఎక్కువ పన్నులు వేశాడు. దానివల్ల మన రాష్ట్రంలో పండే రొయ్యలన్నీ దెబ్బతిన్నాయి. నిన్న నేను చూశాను, పేదవాళ్ళంతా ఆనెనేస్తారు. ఆనెనేస్తే 16 సార్లు వర్షం పడిపోయింది. వర్షం పడదని పంటేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్లన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు 1 హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఇవ్వాల, వరదొచ్చి పంట కొట్టుకోకపోతే కూడా 25,000 ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టారుకి 50,000 ఇస్తున్నాం. అయినా కూడా వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం.
ఇలాంటి సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అఘాయిత్యం చేసుకుంటారు. కొంతమంది చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక పంట వేస్తాడు, పంట పోతుంది, పంట పోతే అప్పు కట్టాలి, దిక్కుదోచదు, ఇమీడియట్గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు. చావు పరిష్కార మార్గం కాదు, లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు, కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అన్నీ ఆలోచిస్తే సమస్య ఈరోజు కాకపోతే రేపటికైనా పరిష్కారం అవుతుంది, అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే బంగారు కుటుంబం మార్గదర్శులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మాచర్లకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మీరు సహకరించారు, వినూత్నంగా సహకరించారు. అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపును అందిపుచ్చుకొని P4లో భాగంగా మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి ఇద్దరు